పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మనకెప్పుడైనా జలుబు చేసి కాసేపు ఒక ముక్కు బిగేస్తేనే మనం కాసేపు కూడా ఉండలేని పరిస్థితి, కనీసం నిద్ర కూడా పట్టదు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకొని టాబ్లెట్ వేసుకుంటాం. అలాంటిది ఒక విద్యార్థికి ఊపిరితిత్తులే దెబ్బతిన్నాయి. కృత్రిమంగా ఆక్సిజన్ అందితేనే తన ప్రాణం నిలబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా 10వ తరగతి పరీక్షలు రాస్తూ చదువే తన జీవన గమ్యంగా ముందుకు సాగుతున్నాడు. ఆక్సిజన్ సిలిండర్ పక్కనే ఉంచుకొని ఆక్సిజన్ తీసుకుంటూ పరీక్షలు రాస్తున్నాడు. ఆ విద్యార్థే కట్టా కౌశిక్. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన కట్టా కౌశిక్ చంద్ 10వ తరగతి పరీక్షలకు ఆక్సిజన్ సిలిండర్తో హాజరయ్యాడు. కొత్తపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో కౌశిక్ పరీక్షలు రాస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆక్సిజన్ సిలిండర్తో పరీక్షా హాల్లోకి ముక్కుకి మాస్క్ పెట్టుకొని ఆక్సిజన్ తీసుకుంటూనే పరీక్షలు రాస్తున్నాడు. 17 ఏళ్ల వయసు కలిగిన కౌశిక్కి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఊపిరితిత్తుల మార్పిడికి కనీసం 50 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో అంత స్తోమత లేని తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చి తాత్కాలిక చికిత్స మాత్రమే చేయిస్తున్నారు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కౌశిక్ ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ పబ్లిక్ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. కష్టమైనా సరే బలమైన సంకల్పంతో అధికారుల అనుమతి తీసుకొని ఆక్సిజన్ సిలిండర్ను పరీక్షా హాల్లోకి తీసుకొనొచ్చి రాస్తున్నాడు. ఇక అతని సంకల్పం ముందు తన అనారోగ్యం కూడా చిన్నబోయింది. బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి తల్లిదండ్రులకు అండగా ఉండాలని కౌశిక్ ఆశపడుతున్నాడు. భవిష్యత్తు పట్ల ఆశాభావంతో ఉన్నాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డ పరిస్థితిని చూసి ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దాతలెవరైనా స్పందించి సాయం అందించాలని వేడుకుంటున్నారు. బతకాలనే ఆశ ఆ చిన్నారి కౌశిక్లో ఉంది. భవిష్యత్తు మీద తనకి ఎన్నో ఆలోచనలున్నాయి. అందుకనే ఒకవైపు అనారోగ్యం వేధిస్తున్నా కానీ తను 10th క్లాస్ ఎగ్జామ్స్కి కష్టపడి ప్రిపేర్ అయ్యి బాగా చదువుకొని ఎగ్జామ్ హాల్లోకి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని మరీ వచ్చి ఆక్సిజన్ సిలిండర్తో సహా కూర్చొని తన పరీక్షను రాస్తూ ఉన్నాడు. మరొకవైపు తన కొడుకుని ఎలా అయినా బతికించుకోవాలనే ఆశ ఆ తల్లిదండ్రుల్లో ఉంది. కానీ వాళ్ళకున్నటువంటి ఆర్థిక స్తోమతతో వాళ్ళు కేవలం ఆక్సిజన్ సిలిండర్ ఇలాంటి చికిత్స అంటే ఆ కొన ఊపిరితో ఆ బిడ్డను బతికించుకోవటమే వాళ్ళకి తెలుస్తుంది తప్పితే పూర్తి చికిత్స అందించేటువంటి పరిస్థితులు ఆ తల్లిదండ్రుల్లో లేవు. ఈ పరిస్థితుల్లోనే అందరూ మానవతా కోణంలో ఆలోచించి ఆ బిడ్డకు సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. నేనైనా అమ్మాయి కోసం వెళ్ళా, నేను దీన్ని నాకే తెలియదు కదా. వాళ్ళ కోసం